మనకి తెలిసిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్కు, బౌద్ధ మతాలే కాకుండా ప్రపంచంలో కొన్ని వేల మతాలున్నట్లు చరిత్ర చెబుతోంది. వాటిలో కొన్ని మతాల గురించి ఈరోజు అనగనగాలో. 8వ శతాబ్దంలో షింటో అనే మతం ఈస్ట్ ఆసియాలో పుట్టింది. ఈ మతం వారు కామి అనే దేవతను పూజిస్తారు. కావ్ డాయ్ 1926లో వియత్నాంలో ఆవిర్భవించిన మతమిది. టేనెహ్లో ఉన్న టోయా థాన్ ఈ మతానికి సంబంధించిన ప్రధాన ప్రార్థనా స్థలం. టెన్రికియో 19వ శతాబ్దంలో ఈస్ట్ ఆసియాలో పుట్టిన మతం. జపాన్లో ఈ మతాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. 19వ శతాబ్దానికి చెందిన నకయామా మికి అనే మహిళ బోధనల నుండి ఈ మతం ఉద్భవించింది. చాండోగియో, చియాండోయిజం ఇవి కూడా ఈస్ట్ ఆసియాలో పుట్టిన మతాలే. 19వ శతాబ్దం నుంచి కొరియా దేశాల్లో ఈ మతాన్ని ఫాలో అవుతున్నారు. డ్యూరిడిజం అనే పదాన్ని మొదటిసారిగా 1715లో ఉపయోగించారు. పురాతన సెల్టిక్ మతంలో ఉన్న స్థాయి పూజారులు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులను డ్రూయిడ్స్ అని పిలిచేవారు. ఈ మతం వారు డగ్డా అనే దైవాన్ని ఆరాధిస్తారు. ఎఖింకర్ 20వ శతాబ్దంలో నార్త్ అమెరికాలో హిందూ, సిక్ మతాల స్ఫూర్తితో ఈ మతం పుట్టింది. పౌల్ ట్విచెల్ 1965లో ఈ మతాన్ని ప్రారంభించారు. ఈ మతంలో లైట్, సౌండ్లో దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఇక్ ఆంకర్ అనే పదం నుంచి ఈ మతం పేరు వచ్చింది. లుఖోమి కరేబియన్లో 19వ శతాబ్దంలో పుట్టిన మతమిది. ఆఫ్రికన్ క్యాథలిక్ ట్రెడిషన్ ను ఫాలో అవుతారు. ముకుంబా సౌత్ అమెరికాలో 19వ శతాబ్దంలో పుట్టింది మతం. నృత్యం, సంగీతంలోనే దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అంబండా సౌత్ అమెరికాలో 20వ శతాబ్దంలో పుట్టిన మతమిది. క్యాథలిక్ ట్రెడిషన్స్ ను ఫాలో అవుతారు. వైడు 17వ శతాబ్దంలో కరేబియన్ దీవుల్లో ఈ మతాన్ని నమ్మడం స్టార్ట్ చేశారు. క్యాండంబెల్ 19వ శతాబ్దంలో సౌత్ ఆఫ్రికాలో ఈ మతాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. వీరు ఆఫ్రికన్ సాంప్రదాయాలను, క్యాథలిక్ ఎలిమెంట్స్ ను ఫాలో అవుతారు. ఇంకా విక్కా, రియలిజం, యాజిడిజం, కన్ఫ్యూజనిజం, టాలిజం, హెలెనిజం, ఫాలన్ గాంగ్, డ్రీజ్, మానికేయిజం, థియోసఫీ, హెర్మాటిసిజం, స్టాటినిజం వంటి రకరకాల మతాలు ఉన్నాయి. ఇవన్నీ యూరప్, ఈస్ట్ ఆసియా, నార్త్ అమెరికాలకు చెందిన మతాలే.